మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలో సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని నేడు 101వ వార్షికోత్సవం సందర్భంగా కాశీపేట అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఐ జెండా ఆవిష్కరణ చేసి పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న సిపిఐ పార్టీ కాన్పూర్లో ఆవిర్భవించినప్పటి నుండి నేటి వరకు అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించి చట్టసభల్లో కార్మికుల కర్షకుల విద్యార్థులను అనేక చట్టాలు చేసినటువంటి ఘనత సిపిఐ పార్టీకి ఉందన్నారు. అదేవిధంగా దేశ స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించి అనేక మంది కమ్యూనిస్టులు వీరమరణం పొందడం జరిగింది. 26న కాన్పూర్లో పట ఎంఎన్ రాయ్ గారి ఆధ్వర్యంలో పట భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించినది. నాటి నుండి ముఖ్యంగా ఈ భారతదేశంలో పట భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించడానికి భారత స్వాతంత్ర సంగ్రామంలో పట ప్రధాన పూర్తిగా బోధించి ఈ దేశ ప్రజల మౌలిక వసతులు కానీ జీవితాలను కానీ మెరుగుపరచడానికి తెలంగాణలో పట దున్నేవాడికి భూమి కావాలని ప్రజాకారులకు వ్యతిరేకంగా పోరాటాలు జరిపి సామాన్య మానవుల హక్కులకు ఈ దేశంలో 100 సంవత్సరాల లోపల చరిత్రలో పట కార్మిక హక్కులు కానీ ప్రజల జీవన విధానంలో మెరుగుపరచడానికి ప్రజా పోరాటాలు నిర్వహించి అనేకమైన ప్రజా సమస్యలను పరిష్కారం చేసి చట్టసభలల్లో అనేక పథకాలు ఈ మహాత్మా గాంధీ జాతీయ రోజ్గార్ పథకాన్ని కానీ పోతే కార్మిక చట్టాలు కానీ రైతుల గిట్టుబాటు ధరలు కానీ ఈ అనేక విషయాల మీద సుదీర్ఘమైన చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ నాటికి 100 సంవత్సరాల సందర్భంగా ఆ సందర్భంగానే శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి ఈ బెల్లంపల్లి పట్టణం సిపిఐ కార్యాలయంలో పట్ల ఈరోజు జెండా